బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా గోషామహల్లోని హజారీ భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు బీసీవై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు తెలంగాణ మేకల వివేక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల వివేక్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం, ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడగలదని, యువత సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండి పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందుబాటులో ఉండేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మేకల వివేక్ యాదవ్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవతా సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. నేను మన అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు గోషామహల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆయన ఈ రక్త శిబిరాన్ని పివి నరసింహారావు గారు ట్రస్ట్ నుంచి ఈ రక్త శిబిరాన్ని ప్రారంభించారు. ఇప్పటికే దగ్గర 40 మంది రక్తదానం చేశారు. అండ్ రక్తదానం అనేది అన్నిటికంటే పెద్ద దానం. అండ్ అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా తమ్ముడిని ఆశీర్వదిస్తూ ఎలాగైనా సరే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఖాతా ఓపెన్ చేయాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాము. అలాగే మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ, మీడియా మిత్రులకు, మా ట్రస్ట్ సభ్యులకు, ఇక్కడ పివి నరసింహారావు గారి ట్రస్ట్ సభ్యులకు, రక్తం దానం చేసిన సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతిథులకు, కార్యకర్తలకు, బీసీవై పార్టీ అభిమానులకు, నా ప్రియమైన గోషమైన ప్రజలకు అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ యువజన పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి భారతీయ యువజన పార్టీ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజలకు అనుకూలంగా ఉంటూ, ప్రజలకు ఉన్న సమస్యలపై పోరాడుతూ, విద్యార్థులపైన కానీ, వైద్యులపైన కానీ, ప్రజల సమస్యలపైన కానీ, రైతులపైన కానీ, ప్రస్తుతం ఏదున్నా కానీ ప్రజల ముందే ఉండుతూ, ప్రజల మధ్యలో ఉంటున్న మా బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజుల శుభాకాంక్షలు. అదేవిధంగా రక్తదానం మహాదానం అంటారు. ఒక్క యూనిట్ రక్తదానంతోనే 3 ప్రాణాలు కాపాడగలుగుతాము. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదానం ఇచ్చే వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే, ఈరోజు ప్రమాదంలో గాయపడేవాళ్ళు, గర్భిణ స్త్రీలకు, చిన్న పిల్లలకు, ఆపదలో చాలా రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు. అదేవిధంగా ఈరోజు ఉన్న యువతకు మధ్యాహ్నంగా, పుట్టినరోజనంగా కేక్ కటింగ్స్, ఫేస్బుక్ పెంచడం, పోస్టులు కాకుండా, ఫైర్ వర్క్స్ కాకుండా ఇలాంటి సేవలకు చాలా ముందు ఉండాల్సిందే కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక రక్తదానం వల్ల ఒక కుటుంబాన్ని నిలబడినట్టయితే, ఒక కుటుంబానికి ఆశించినట్టు ఉంటుంది, ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే గత కొన్ని ఏళ్ళగా మన వైద్యంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనకి ఈ మధ్యలో 2-3 కొత్త హాస్పిటల్స్ వచ్చాయి. దానికన్నా ముందు ఎక్కడ ఏమో వైద్యకు సంబంధించి హాస్పిటల్స్ లేవు. అదేవిధంగా ఈ రక్తదానం డొనేషన్ క్యాంప్స్ కూడా ఎక్కువ చేయడము, ఒక అవేర్నెస్ తీసుకురావడం కూడా చేయాలని చెప్పి ఈరోజు ఉన్న యువతకు నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన పివి నరసింహారావు గారి ట్రస్ట్కి, అదేవిధాల వైద్య బృందానికి, మా స్నేహితులు మా తేజ కుమారి గారు, జిహెచ్ఎంసీ కన్వీనర్, పార్టీ కన్వీనర్ గారికి, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ, జై బీసీవై, జై ఆర్సీవై. థ్యాంక్ యూ.